ఆన్లైన్ అంగట్ల ఫోన్లు ఆర్డర్ పెడితే సబ్బులు, ల్యాప్టాప్లు ఆర్డర్ పెడితే బండరాలు వచ్చిన వార్తలు ఇదివరకు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు గీడో కాడ సిగరెట్ ప్యాకెట్లు కొంటే ఏమొచ్చినాయో తెలిస్తే సిగరెట్లు తాగేటోళ్లే కాదు, దాన్ని చూసినోళ్ళు కూడా నోరెళ్ళ పెట్టుడు పక్క. కావాలంటే వార్త వస్తుంది, మీరే చూడుండ్రలా. చూసిండ్రా అనుల్లా, సిగరెట్ డబ్బా లోపట ఏమున్నదో? సిగరెట్ ప్యాకెట్ల సిగరెట్లకు బదులు అట్ట ముక్కలు దర్శనమిచ్చినాయి. అట్లని అదేదో ఆ షాపుల్లో వేసిండ్రు అనుకుంటే తాగి పారేసిన సిగరెట్ పీక మీద కాలేసినట్టే. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్న 20-30 దుకాన్లల్లా ఇట్లనే అట్ట ముక్కలు సిగరెట్ డబ్బాలనే వచ్చినాయట. దీంతోని అటు అమ్మేటోళ్ళు ఇటు కొనుక్కొని తాగేటోళ్ళు పర్షాన్ అయినరట. ఇక దుక్నపల్లు పోయి ఆ సిగరెట్లు అమ్మిన ఏజెన్సీ వాళ్ళని అడిగితే అస్సలకే పట్టించుకుంటలేరట. నేను 20 సంవత్సరాల నుండి నేను షాప్ నడిపిస్తున్నా. మా లోపల ఎప్పుడు గిట కల్తీ సిగరెట్లు అనేది రాలేకుండే. ఈ మధ్యలో మొన్న రీసెంట్గా శనివారం రోజు మాకు ఈ విధంగా కల్తీ సిగరెట్లు రావడం జరిగింది. దీని లోపల అట్టముక్కలు వచ్చినాయి. మొత్తానికి అట్టముక్కలే. స్థానికంగా మేము కె రమేష్ కిరాణం దగ్గర తీసుకున్నాము. ఆయనకు నరేందర్ గౌడ్ అని చెప్పి ఐటీసీ కంపెనీ అయిన సేల్స్ మ్యాన్ సప్లై చేసిండు. శనివారం రోజు ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్తే సోమవారం రోజు పోయి ఐటీసీ సైడ్ దగ్గర మాట్లాడదామన్నారు. మాట్లాడినాం. పోయి ఆయన ఏమంటున్నా అంటే మీరే చేంజ్ చేస్తారు, ఇది మా నుండి కాలేదని చెప్పి చెప్పడం జరిగింది. స్థానికంగా మేము నాతో పాటు ఇంకా బసవన్న కట్టకెళ్ళి ప్రకాష్, ఇంద్రానగర్కి వెళ్ళి ఇట్లా అందరూ వచ్చి అడిగిండ్రు. చెప్పినాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, పోలీసు వాళ్ళకి చెప్పుకోండి అన్నారు. చెప్పుకుంటే మన తాండూరు పోలీస్ స్టేషన్లో పోయి చెప్పడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు ఎత్తే వాళ్ళు గోదాంలకు పోయి దేవులాడదామంటే వారంటీ లేకుండా చెకింగ్ చేయనీయమని అంటున్నారట. మరి దీని వెనుక ఎవరున్నారో ఏందో తెలియదు గాని మాకు మాత్రం న్యాయం చేయాలని దుకాణాలు నడిపేటోళ్ళు అంటున్నారు. కానీ కల్తీ సిగరెట్లో అగ్వధర కల్లా సిగరెట్లో పెట్టి అమ్ముతున్నారంటే ఏందో అనుకోవచ్చు గాని నెరిగింత అధ్వానంగా సిగరెట్ ప్యాకెట్ల అట్టముక్కలు పెట్టి మందిని మోసం చేయాలని చూసినారంటే వాళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. మరిగా సర్కారు పెద్ద సాలరు, బయట ఏం జరుగుతున్నదో జర పట్టించుకోండ్రి. నెలనాడచ్చే జీతం తీసుకొని మీరు పట్టిలేనట్టు ఉంటున్నారు కాబట్టే మోసం చేయడానికి గదేది అనర్హం అన్నట్టే మోసం చేసేటోళ్ళు ఇట్లా రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా ఇసొంటి మోసగాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోండ్రి. లేకుంటే రేపట్ల ఇంకెన్ని మోసాలకు దిగబడతారో దిక్కుమాలినోళ్ళు. మరిగా పబ్లిక్ ఇయ్యాల రేపు బయట ఏది కొన్నా 1-2 మాటలు చూసుకోండ్రి. లేకుంటే అటెంక మీరే బాధపడే పరిస్థితి మోపైతది. మరి ఏమంటున్నాం?